స్క్రీన్ మీద మేం చెప్పేది చేసే హీరోలే వందల కోట్లు తీసుకుంటూ ఉంటే వాళ్ళేం చేయాలో తెర వెనకుండి నడిపించే మేమెంత తీసుకోవాలి? దర్శకులలో ఇప్పుడు ఈ మార్పే గట్టిగా కనిపిస్తోంది. అందుకే రెమ్యూనరేషన్స్ కు రెక్కలు వస్తున్నాయి. హీరోలతో సమానంగా, ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువే వసూలు చేస్తున్న డైరెక్టర్స్ ఉన్నారు. మరి వాళ్ళెవరో ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. దర్శకుల రేంజ్ పెరిగింది అంటే ఏమనుకున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్న రెమ్యూనరేషనే స్థాయి చూపిస్తున్నాయి. కొందరైతే వందల కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. అందులో రాజమౌళి ఆద్యుడు. ఇక ఆయన్ని సుకుమార్, త్రివిక్రమ్, అట్లీ, సందీప్ వంగా లాంటి దర్శకులు అనుసరిస్తున్నారు. వీళ్ల పారితోషికం స్టార్ హీరోలకేమీ తక్కువ లేదు. రాజమౌళికి రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాత తెలుగులో లేరు. అందుకే బాహుబలి, RRR కు షేర్ తీసుకున్నారీయన. అది లెక్కేస్తే జక్కన్న రెమ్యూనరేషన్ 200 కోట్లు వస్తోంది. అంతకంటే ఎక్కువున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక 10 ఏళ్లుగా త్రివిక్రమ్ కూడా హారికా హాసినిలో షేర్ తీసుకుంటున్నారు. సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 నిర్మాణంలో భాగమయ్యారు. పుష్పకు భారీగానే పారితోషికం అందుకున్న లెక్కల మాస్టారు పార్ట్ 2కు నిర్మాతయ్యారు. దాంతో బిజినెస్ లోనే వాటా తీసుకోబోతున్నారు సుక్కు. ఈ లెక్కన ఆయన పారితోషికం 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అట్లీ సైతం అల్లు అర్జున్ సినిమా కోసం ఏకంగా 60 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జవాన్తో ఈయన రేంజ్ బాగా పెరిగిపోయింది. అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ 120 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందులో సగం అట్లీ చార్జ్ చేస్తున్నారు. అలాగే యానిమల్ బిజినెస్ లో వాటా తీసుకున్నారు సందీప్. ఆ సినిమా 800 కోట్లు వసూలు చేసింది. అంటే సందీప్ వంగా వాటా కనీసం 100 కోట్లైనా ఉంటుందనేది ఓ అంచనా. లోకేష్ కనకరాజ్ సైతం సినిమాకు 50 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. వీళ్లంతా ఇప్పుడు హీరోలకే షాక్ ఇస్తున్నారు.